ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ అంటోంది. ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులు చాలానే ఉన్నాయి. అయితే దీని తర్వాత మరొక భారీ టెక్ విస్ఫోటనం రాబోతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పడం సంచలనంగా మారింది. 5 ఏళ్ల క్రితం ఏఐ ఎలా ప్రపంచాన్ని కుదిపేసిందో ఇప్పుడు అదే స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ముందుకు సాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. మరో 5 ఏళ్లలో ఈ టెక్నాలజీ అత్యంత కీలక దశకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఏఐ 5 ఏళ్ల క్రితం ఉన్న స్థాయిలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ 5 ఏళ్ల తర్వాత ఉండే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇది సాధారణ అప్గ్రేడ్ కాదు, పూర్తిగా భిన్నమైన మార్పు అని సుందర్ పిచాయ్ అంటున్నారు. ఈ రంగంలో గూగుల్ ముందంజలో ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రకృతి, విశ్వం వంటి వ్యవస్థలు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల మీద నడుస్తాయి. అందువల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సమాజానికి ఎన్నో ప్రయోజనాలను అందించగలదని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ప్రకృతి, విశ్వ రహస్యాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో ఏం చేయబోతుందనే అంశంపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ పెరుగుతోంది. గూగుల్ ఇటీవల తమ విల్లో అనే క్వాంటమ్ చిప్తో క్వాంటమ్ ఎకోస్ అనే ప్రత్యేక అల్గారిథంను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. ఈ సమాచారం అక్టోబర్ 22న బయటకొచ్చింది. దీనికి తోడు సుందర్ పిచాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే మరో 5 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ మరింత ముందుకు వెళ్లబోతోందని స్పష్టమవుతోంది. సంప్రదాయ సూపర్ కంప్యూటర్ల కంటే ఎంతో వేగంగా పనిచేసే వ్యవస్థలను రూపొందించడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. చాలా క్లిష్టమైన సమస్యలను కూడా కొన్ని క్షణాల్లో పరిష్కరించే కంప్యూటింగ్ విధానానికి క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా బాటలు పడుతున్నాయి. సోషల్ మీడియా, ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం కూడా దీనివల్ల వేగంగా పెరిగే అవకాశం ఉంది. సుందర్ పిచాయ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా మంది 5 ఏళ్ల క్రితం ఏఐ గురించి వచ్చిన అప్డేట్ను ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఎలా మార్చిందో అందరికీ కనిపిస్తున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు. గూగుల్ సీఈఓ స్వయంగా క్వాంటమ్ ప్రగతి గురించి చెప్పడం అంటే ఆ రంగంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది నెటిజన్లు క్వాంటమ్ కంప్యూటింగ్ మరో భారీ భూమును తెస్తుందని చెబుతున్నారు. ఏఐ తీసుకువచ్చిన మార్పుల్లాగే ఎన్క్రిప్షన్, డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మక ఫలితాలు ఇవ్వగలదని భావిస్తున్నారు. మరో యూజర్ అభిప్రాయం అయితే 2020వ దశకం ఏఐ సాఫ్ట్వేర్లదైతే 2030వ దశకం ఏఐ రోబోలది, 2040వ దశకం మాత్రం క్వాంటమ్ యుగం కానుందని చర్చించుకుంటున్నారు.